హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మరికొన్ని లీగల్ మ్యాగజిమ్స్ డిస్కస్ చేద్దాము. 26 డి మినిమస్ నాన్ క్యూరేట్ లెక్స్. ద లా డస్ నాట్ గవర్న్ ట్రైఫల్స్. అంటే చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న హార్మ్స్ని లా అనేది పట్టించుకోదన్నమాట. లా ఇగ్నోర్స్ పెట్టి అండ్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు మీ యొక్క ల్యాండ్లో కొద్దిసేపు అలా నడిచి వెళ్ళారు. ఇట్స్ టూ మైనర్ వితౌట్ ఎనీ డ్యామేజ్, హార్మ్, సో యూ కెనాట్ సూ. ఇట్స్ వెరీ మైనర్ టు స్యూ. సో ఇక్కడ చూడండి, ట్రైఫిల్స్, ఇన్సిగ్నిఫికెంట్ అండ్ పెట్టి మ్యాటర్స్ని లా అనేది పట్టించుకోదు అనే మ్యాక్సిమం అనమాట ఇది. డి నోవో అంటే టు మేక్ సంథింగ్ న్యూ. సో ఇక్కడ నోవో అంటే న్యూ అని అర్థం. సో ఎట్ న్యూ ట్రయల్ ఆర్ రీకన్సిడరేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ వితౌట్ రిగార్డ్ టు ప్రీవియస్ డిసిషన్. అండ్ అప్పిలేట్ కోర్ట్ కెన్ ఆర్డర్ ఎ డి నోవో ట్రయల్. ఆల్రెడీ కోర్టు డిసిషన్ ఇచ్చింది, బట్ వీ కెన్ అపీల్ ఎ జడ్జ్మెంట్. సో అప్పుడు ఆ అపీలేట్ కోర్టు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రయల్ కండక్ట్ చేయాలంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ డి నోవో ట్రయల్. నోవో అంటే న్యూ. నెక్స్ట్ చూడండి, డిక్టమ్, ఏ రిమార్క్ బై ఎ జడ్జ్ నాట్ ఎసెన్షియల్ టు ద డిసిషన్. సో ఇట్స్ నాట్ లీగల్లీ బైండింగ్. సో ఒబైటర్ డిక్టమ్ అంటాము. ఒబైటర్ డిక్టమ్ అంటే ఒక జడ్జ్మెంట్లో రేషియో డెసిడెండి అండ్ ఒబైటర్ డిక్టమ్ అని రెండు ఉంటాయి, గుర్తుంచుకోండి. రేషియో డెసిడెండి అంటే రేషనల్ ఆఫ్ ద జడ్జ్మెంట్. సో ద రీజన్ బిహైండ్ ది జడ్జ్మెంట్. ఓకే, ఆ జడ్జ్మెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి, ఎగ్జాక్ట్ అప్లికబుల్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఈస్ కాల్డ్ రేషనల్ డెసిడెండి. ఒబైటర్ డిక్టమ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ మేడ్ బై ద జడ్జ్ ఆర్ రిమార్క్ మేడ్ బై ఎ జడ్జ్. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ పార్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్. దాన్ని ఎన్ఫోర్స్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కేసులో జడ్జి తన యొక్క అభిప్రాయాన్ని కూడా అందులో రాయొచ్చు. సో తన అభిప్రాయాన్ని మనం ఒబైటర్ డిక్టమ్ అంటాము. సో అది అప్లికబుల్ కాదు. నెక్స్ట్, డోలీ ఇన్కాపాక్స్ అంటే ఇన్కాపబుల్ ఆఫ్ క్రైమ్. సో క్రైమ్ చేయడానికి ఇన్కాపబుల్. చిల్డ్రన్ బిలో ఏ సర్టెన్ ఏజ్ కాంట్ ఫార్మ్ క్రిమినల్ ఇంటెంట్. ఏ 6 year old కెనాట్ బి పనిష్డ్ ఫర్ థెఫ్ట్. సో 6 year అంతకంటే లోపు ఉన్న వాళ్ళని మనం డోలీ ఇన్కాపాక్స్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, డెటెన్యూ, రాంగ్ఫుల్ డిటెన్షన్ ఆఫ్ సమ్వన్స్ ప్రాపర్టీ. వేరే వాళ్ళ ప్రాపర్టీని మనం రాంగ్ఫుల్గా మన దగ్గర పెట్టుకుంటే దాన్ని డెటెన్యూ అంటాము. నెక్స్ట్, డొనేషియో మోరిటస్ కాసా, ఏ గిఫ్ట్ ఇన్ కంటెంప్లేషన్ ఆఫ్ డెత్. నెక్స్ట్, ఎస్టాపెల్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ డెనేయింగ్. సో మీరు కోర్టులో ఒక సాక్ష్యం చెప్పారు, మళ్ళీ మీరు దాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను అని ఒకసారి చెప్పారు, లేదు నేను అక్కడ లేను అని అలా చెప్పడానికి లేదు. సో యు ఆర్ ఎస్టాప్డ్. ఎ పర్సన్ కాన్ కాంట్రడిక్ట్ వాట్ దే ప్రీవియస్లీ సేడ్ ఆర్ అగ్రీడ్ టు. మీరు ముందే చెప్పిన దానికి లేదా ఒప్పుకున్న దానికి కాంట్రడిక్ట్గా ఫ్యూచర్లో చేయడానికి లేదనమాట. ఏ ల్యాండ్ లార్డ్ హూ యాక్సెప్టెడ్ లేట్ రెంట్ కానాట్ లేటర్ ఎవిక్ట్ ఫర్ ఇట్. నెక్స్ట్, ఎక్స్గ్రేషియా, యాజ్ ఎ ఫేవర్ నాట్ అబ్లిగేషన్. ఎక్స్గ్రేషియా అంటే ఏంటి? యాజ్ ఎ ఫేవర్. ఇది లా సెట్లో అడిగారు, ఇంపార్టెంట్. వాలంటరీ యాక్ట్ ఆఫ్ జెనరాసిటీ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. గవర్నమెంట్ గివింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ టు ఫ్లడ్ విక్టిమ్స్, ఎక్స్గ్రేషియా. నెక్స్ట్, ఎక్స్ అఫీషియో, బై వర్చ్యూ ఆఫ్ ఆఫీస్ హెల్డ్. సో వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫీషియోస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇట్ ఈస్ బై వర్చ్యూ ఆఫ్ అనే మీనింగ్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ ద లా సెట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్ పార్టే, వన్ సైడెడ్ ప్రొసీడింగ్స్. సో ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అని మనం ప్రీవియస్ కేసులో చూసాము. సో హియర్ ద అదర్ సైడ్ అనే మీనింగ్ ఇస్తుంది. ఆడి ఆల్టమ్ పార్టమ్. సో హియర్ ది అదర్ సైడ్. ఒక కేసులో ఇరుపక్షాల వాదనలు వినాలి, ఒక సైడ్ విని మాత్రమే తీర్పు చెప్పడానికి లేదు కదా. కాకపోతే వెన్ అదర్ పర్సన్కి సమ్మన్స్ ఇష్యూ చేసి కోర్టుకి హాజరు అమ్మన్నప్పుడు అతను అసలు ఎక్కడున్నాడో తెలియకపోతే, అతడు కోర్టుకి హాజరు కాకపోయినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఎక్స్ పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. అంటే వన్ సైడెడ్గా డిసిషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. సో దీన్ని మనం ఆర్టికల్ 20లో చూసాము. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, ఆర్టికల్ 20 అంటే ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. లా మేడ్ ఆఫ్టర్ అన్ యాక్ట్ వాస్ కమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్న రోజు సిగరెట్ తాగడం ఒక క్రైమ్ కాదు, కానీ
2026లో అదొక క్రైమ్ అన్నారనుకోండి, ఇప్పుడు 2025లో సిగరెట్ తాగిన వాళ్ళందరినీ మనం పనిష్ చేయడానికి లేదు. సో ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఆర్టికల్ 20 డీల్ చేస్తుంది. ఫ్యాటమ్ బియాండ్ హ్యూమన్ ఫోర్సైట్. సో ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్అవాయిడబుల్ ఈవెంట్స్లో మనం వాడతారు. న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కన్సిడర్డ్ ఫ్యాటమ్ ఇన్ లీగల్ కాంటెక్స్ట్. నెక్స్ట్ ఫ్యాక్టమ్ ప్రొబన్స్, proving fact. So CCTV footage showing presence at a crime scene is factum probans. So it is a proving fact. Evidence used to establish a relevant fact. Next, fras est cleri fraudum. Concealing fraud is also a fraud. Hiding a fraud is itself fraudulent. ఒక ఫ్రాడ్ని మనం దాచిపెట్టడం, హైడ్ చేయడం కూడా ఫ్రాడే. నెక్స్ట్, functus officio, no longer holding authority. Once a duty is fulfilled, the authority ends. A judge becomes functus officio after delivering a judgment. Next, furiosi nulla voluntas est. No will in the insane. Insane persons lack legal intent. A will made during a period of insanity is invalid. సో విల్ అంటే ఏంటి? వీలునామా. సో చనిపోయిన తర్వాత మన ఆస్తులు ఎవరికి చెందాలి అని మనం వీలునామా రాస్తుంటాం. కానీ ఒక ఇన్సేన్ పర్సన్ వీలునామా రాసినప్పుడు అది చెల్లదనమాట. నెక్స్ట్, హెబియాస్ కార్పస్ ప్రొడ్యూస్ ద బాడీ, వీ హ్యావ్ లెంట్ ఇట్. కార్పస్ అంటే బాడీ అని కూడా మనం చెప్పుకున్నాం. ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎక్సిసాట్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్మెట్ లేకుండా ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్కి దొరికినప్పుడు, నాకు హెల్మెట్ పెట్టుకోవాలి, ఐ డోంట్ నో దట్ వియరింగ్ హెల్మెట్ ఈజ్ ఆల్సో ఏ ట్రాఫిక్ రూల్ అంటే, still you will be fined and punished because ignorance of law is no excuse. You have duty to know what is law in the society. Next, injuria sine damno, legal wrong without damage. So a legal right violated even without actual damage. So for example, Ashby versus White కేసులో ఏమవుతుంది? యాష్బీ అనే వ్యక్తి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ అతన్ని వెళ్ళనియాడు, ఓటు వేయనియాడు. తర్వాత కేసు వేసినప్పుడు అతనికి ఓటేసే హక్కున్నా కూడా అతన్ని ఓటు వేయనీయలేదని తేలుతుంది. బట్ అతను ఎవరికైతే ఓటు వేద్దాం అనుకుంటున్నాడో ఆ పార్టీ వ్యక్తే గెలిచాడనమాట ఆ కాన్స్టిట్యుయెన్సీలో. సో అక్కడ అతను ఓటు వేయకున్నా సరే ఆ పర్సనే గెలిచాడు కాబట్టి ఎటువంటి రియల్ డ్యామేజ్ జరగలేదు, కానీ లీగల్ రైట్ వైలేట్ అయింది. సో లీగల్ రాంగ్ వితౌట్ డ్యామేజ్. సో ఇంజూరీ వితౌట్ డ్యామేజ్ అంటారు. సో ఇక్కడ ఇంజూరీ అంటే లీగల్ రైట్ వైలేట్ అవ్వడం, డ్యామేజ్ అంటే నష్టం ఏం జరిగింది అనేది. సో ఇక్కడ ఇంజూరియా సైన్ డామ్నం అంటే మన యొక్క లీగల్ రైట్ వైలేట్ అయింది ఎటువంటి డ్యామేజ్ లేకుండా. బట్ దిస్ ఈజ్ పనిషబుల్ అనమాట. లీగల్ రైట్ వైలేట్ అయినప్పటికీ వీ కెన్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ద జస్టిస్. ఇప్సో ఫ్యాక్టో, బై దట్ వెరీ ఫ్యాక్ట్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, impromptu, ready or available, something kept at hand or prepared, evidence kept impromptu for quick access during trial. So this is also very important. Impromptu, in lieu of అంటే in place of. So this is very basic, one thing replacing another. Next, in personam, against a person, a legal action directed towards a specific person. Example, a lawsuit for breach of contract is in personam. So ఇన్ రెమ్, ఇన్ పర్సోనం అని రెండు ఉంటాయి. ఇక్కడ ఇవ్వనప్పటికీ మీరు అందరు గుర్తుంచుకోండి. ఇన్ రెమ్ అంటే ఏంటి అంటే ఎగెనెస్ట్ ద ఓల్డ్ వరల్డ్, ఎగెనెస్ట్ ద ఓల్డ్ వరల్డ్. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఎగెనెస్ట్ ద ఓల్డ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. సో మై రైట్ టువర్డ్స్ దట్ ఫ్లాట్ ఈజ్ ఎగెనెస్ట్ ద ఓల్డ్ వరల్డ్. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ ఫ్లాట్ మీదకి రావడానికి లేదు, బికాజ్ ఇట్ ఈస్ మై రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంట్రాక్ట్లో నేను ఇంకొకరితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, అవతల వ్యక్తి నన్ను ఫ్రాడ్ చేశారు. ఇప్పుడు నా రైట్ ఈజ్ ఓన్లీ అగైనెస్ట్ దట్ పర్సన్ హూ బ్రీచ్ ద కాంట్రాక్ట్, కరెక్ట్? సో దిస్ టూ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ పర్సోనేమ్, రైట్ ఇన్ రెమ్, రైట్ ఇన్ పర్సోనేమ్ అంటారు. నెక్స్ట్, ఇన్యూఎండో, ఇంప్లాయిడ్ డిఫామేషన్. సో ఇన్యూఎండో అంటే ఇంప్లాయిడ్ డిఫామేషన్. డిఫామేషన్ అంటే పరువు నష్టం, ఇంప్లాయిడ్ అంటే కనబడకుండా, ఇండైరెక్ట్గా. సో సేయింగ్ ఎవ్రీవన్ నోస్ వాట్ హీ డస్ ఎట్ నైట్ కుడ్ బి డిఫామేటరీ బై ఇన్యూఎండో. సో అర్థం చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, ఇన్ స్టేటస్ కో, ఇన్ కరెంట్ స్టేట్, థింగ్స్ రిమైన్ యాజ్ దే ఆర్. సో ఇన్ స్టేటస్ కో అనే పదం మనం న్యూస్ పేపర్లో తరచుగా చూస్తుంటాము. ఇన్ కరెంట్ స్టేట్ అనమాట. థింగ్స్ రిమైన్ యాజ్ దే ఆర్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, డిస్ప్యూట్లో ఉంది. స్టేటస్ కోలో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉందో అలానే ఉంచాలి. దాన్ని ఓనర్షిప్ రైట్స్ టైటిల్ మార్చకూడదు అనమాట. ఏ కోర్ట్ ఆర్డర్ స్టేటస్ కో టు ప్రివెంట్ ఎవిక్షన్ డ్యూరింగ్ litigation. So that's all in this video, guys. If you have any doubts, let me know in the comment section. అండ్ చాలామంది మాక్ టెస్ట్ సిరీస్ అండ్ సెక్షనల్ సిరీస్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి, ఆలస్యం చేయకండి. బికాజ్ ఎగ్జామ్ ఈజ్ నాట్ వెరీ ఫార్. తిప్పి కొడితే 1 month ఉంది, కరెక్ట్ 1 month కూడా లేదు. కాబట్టి సీరియస్ అవ్వండి, ఇప్పటికైనా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. మన టెస్ట్ సిరీస్ యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ మంచి ర్యాంక్ సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.